కుంభరాశి వారికి మే 7వ తేదీ గురువారం అనగా ఈరోజు దినఫలితాల ప్రకారం మీ జీవితంలో సాధారణంగా మొదలైన రోజైనా కానీ సాయంత్రం సమయానికి వచ్చేసరికి ఊహించినటువంటి విధంగా మారిపోతుందండి. ముఖ్యంగా ఈరోజు సాయంత్రం 5:30 తర్వాత మీకు ఒక స్త్రీ ద్వారా వినపడే వార్త అయినా సరే, లేకుంటే ఒక ఫోన్ కాల్ అయినా సరే, ఎదురయ్యేటువంటి సంఘటన లేదా మీ ముందుకు వచ్చే సమాచారం మీ మనసులో ఎన్నాళ్ళుగానో నిలిచిపోయినటువంటి ఒక బాధను కలిగించేలా కనిపిస్తుందన్నమాట. అందుకే ఎక్కడ ఉన్న ఈ వీడియోని పూర్తిగా వినడానికి ప్రయత్నం అయితే చేయండి. ముఖ్యంగా ఒంటరిగా ప్రశాంతంగా వినండి. ఎందుకంటే ఈరోజు మీ రాశి ఫలితంలో కనిపిస్తున్నటువంటి సూచనలు చాలా ప్రత్యేకంగా అయితే ఉన్నాయన్నమాట. ప్రతి కుంభరాశి వ్యక్తి జీవితంలో ఒకే విధంగా జరగకపోయినా ఒక స్త్రీ కారణంగా మీ జీవితంలో వచ్చే మార్పు మొదలవుతుందండి అనే బలమైనటువంటి సంకేతం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటి వరకు మీ మనసులో ఉన్నటువంటి కొన్ని ప్రశ్నలు, నా పరిస్థితి ఎప్పుడు మారుతుంది, నన్ను బాధ పెట్టిన వాళ్ళు మళ్ళీ నా విలువ తెలుసుకుంటారా, నేనే ఎదురు చూస్తున్న వార్త ఎప్పుడు వస్తుంది అనే ఆలోచనలు ఈరోజు సాయంత్రం తర్వాత కొంతవరకు మీకు సమాధానం దొరికేలా మారబోతున్నాయి. ముఖ్యంగా ఈరోజు ఒక స్త్రీ ద్వారా వచ్చే మాటలు మీ మనసుకు ధైర్యాన్ని ఇవ్వబోతున్నాయండి. ఆ స్త్రీ మీ కుటుంబ సభ్యురాలు కావచ్చు, పాత పరిచయం కావచ్చు, దూరమైనటువంటి వ్యక్తి కావచ్చు, లేదా మీ జీవితంలో చాలా కాలంగా మౌనంగా గమనిస్తున్నటువంటి వ్యక్తి కూడా కావచ్చు. కానీ ఆమె ద్వారా వచ్చే సమాచారం మాత్రం మీలో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. కొంతమంది కుంభరాశి వారికి ఈరోజు సాయంత్రం ఒక ఫోన్ కాల్ రూపంలో శుభవార్త వినపడే అవకాశం అయితే ఉందండి. ఇంకొంతమందికి చాలా రోజులుగా ఆగిపోయినటువంటి పని మళ్ళీ కదలబోతుంది. మరి కొంతమందికి ఇది ఇక జరగదు అనుకున్న విషయం అకస్మాత్తుగా అనుకూలంగా మారే సూచనలు కూడా కనిపిస్తున్నాయన్నమాట. ఈరోజు మీ రాశి చక్రంలో కనిపిస్తున్నటువంటి గ్రహస్థితి ప్రకారం మీరు ఎంతగా బాధపడినా, ఎంతగా మౌనంగా ఉన్నా మీ విలువను గుర్తించే సమయం దగ్గర పడుతుంది. ముఖ్యంగా మీ మంచితనాన్ని ఉపయోగించుకొని దూరమైన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ మీ వైపు అయితే చూడబోతున్నారు. సాయంత్రం 5:30 తర్వాత జరిగే ఒక చిన్న సంఘటన కూడా మీ ఆలోచనలను పూర్తిగా మార్చే శక్తి కూడా కలిగి ఉంటుంది. మీరు అనుకోకుండా వినేటువంటి ఒక మాట, చూసే ఒక మెసేజ్ లేదా కలిసే ఒక వ్యక్తి ఇంకా నా జీవితంలో మంచి రోజులు మిగిలే ఉన్నాయి అనే నమ్మకాన్ని మీలో మళ్ళీ పెంచబోతున్నాయన్నమాట. ముఖ్యంగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నటువంటి యొక్క కుంభరాశి వారికి, కుటుంబ సభ్యులతో మానసికంగా అలసిపోయినటువంటి వారికి, ప్రేమలో దూరమైన వారికి, ఆర్థిక ఒత్తిడితో ఇబ్బంది పడుతున్న వారికి ఈరోజు సాయంత్రం తర్వాత ఒక ఆశాకిరణం కనిపించే అవకాశం అయితే ఉంది. అలాగే ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కనుక, మీ గురించి బయట ఎవరు గుర్తించలేకపోయినా దేవుడు మాత్రం మీ మౌనాన్ని గమనిస్తున్నాడండి. మీరు పడిన కష్టం, మీరు అనుభవించిన బాధ, మీరు చేసిన త్యాగం వృధా కాలేదని నిరూపించే విధంగా ఈరోజు కొన్ని పరిణామాలు జరగబోతున్నాయి. కాబట్టి ఈరోజు మీరు తొందరపడి ఎవరితోనూ గొడవ పడకండి. మీ మనసులో ఉన్న బాధను బయట పెట్టకుండా శాంతిగా ఉండండి. ఎందుకంటే సాయంత్రం తర్వాత జరిగే సంఘటన మీకు మానసికంగా చాలా ఉపశమనాన్ని ఇవ్వబోతుందండి. ఈరోజు కుంభరాశి వారికి కనిపిస్తున్నటువంటి శుభ సూచనలు సాధారణంగా లేవు. ఒక స్త్రీ వల్ల, ఒక మాట వల్ల, ఒక కాల్ వల్ల, ఒక సమాచారం వల్ల మీ జీవితంలో మళ్ళీ వెలుగు మొదలయ్యే సూచనలు బలంగా కనిపిస్తున్నాయన్నమాట. అందుకే ఈ వీడియోని పూర్తిగా వినండి. ఎందుకంటే ఇంకా మీ జీవితంలో జరగబోయే అసలు విషయాలు ఇప్పుడు ప్రారంభం కూడా కాబోతున్నాయి. ముందుగా మీ రాశి గురించి ఒక ముఖ్యమైనటువంటి విషయం అండి. జ్యోతిష శాస్త్రంలో కుంభరాశి అనేది 12 రాశుల క్రమంలో 11వ రాశిగా పరిగణించబడుతుంది. ఈ రాశికి అధిపతి గ్రహం శనిదేవుడు. అందుకే కుంభరాశి వారు బయటకు ఎంత ప్రశాంతంగా కనిపించినా లోపల మాత్రం చాలా లోతైన ఆలోచనలు చేసే స్వభావాన్ని కలిగి ఉంటారు. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు. ఈ 3 నక్షత్రాల ప్రభావం కుంభరాశి వారి జీవితంపై చాలా గట్టిగా ఉంటుంది. ముఖ్యంగా శతభిష నక్షత్రంలో జన్మించిన వారు రహస్యమైన ఆలోచనలను కలిగి ఉంటారు. బయటకు మాత్రం ఎక్కువగా మాట్లాడలేకపోయినా వాళ్ళ మనసులో మాత్రం ఎన్నో ప్లాన్స్ తిరుగుతూ ఉంటాయి. ఈ యొక్క రాశి వారి మనస్తత్వం గురించి మాట్లాడుకుంటే, ఈ రాశి వారు చాలా ప్రత్యేకమైనటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారండి. తమకంటూ ఒక ప్రత్యేకమైన దారిని ఎంచుకుంటారు. ఎవరి మీద ఎక్కువగా ఆధారపడడం వీరికి అసలు ఇష్టం ఉండదు. తమ కష్టంతో పైకి రావాలని భావిస్తారు. చాలామంది కుంభరాశి వారిని సైలెంట్గా ఉంటారని అనుకుంటారు, కానీ నిజానికి మీరు ప్రతి విషయాన్ని చాలా లోతుగా గమనిస్తారు. మీరు ఎవరు నిజంగా మిమ్మల్ని ప్రేమిస్తున్నారు, ఎవరు నటిస్తున్నారు అనేది చాలా త్వరగా గుర్తిస్తారు. ఒకసారి నమ్మితే ప్రాణం పెట్టి ప్రేమిస్తారు, కానీ మోసం జరిగితే మాత్రం జీవితాంతం దూరంగా ఉంటారు. ఈ యొక్క రాశి వారికి మరో ప్రత్యేకత ఏమిటంటే, వీరికి ఇతరుల బాధ గురించి చాలా బాధపడే మనసనే ఉంటుందండి. ఎవరైనా కష్టాల్లో ఉంటే సహాయం చేయాలని అనుకుంటారు, కానీ తమ బాధను మాత్రం ఎవరికి బయటికి చెప్పరు. అందుకే చాలాసార్లు ఒంటరిగా మానసికంగా ఇబ్బంది పడుతూ ఉంటారనమాట. అలాగే ఈ యొక్క రాశి వారికి ఈరోజు కలిసి వచ్చే సంఖ్యలు వచ్చేసి 4, 8, 11 సంఖ్యలు మీకు అదృష్టాన్ని కలిగించే అవకాశాలు ఉన్నాయండి. ముఖ్యమైన పనులు, ఫోన్ నెంబర్, సమయాలు లేదా నిర్ణయాలలో ఈ సంఖ్యలు కనిపిస్తే అది మీకు చాలా శుభ సూచనగా పరిగణించవచ్చు. ఇక ఈరోజు పడమర దిక్కు మరియు వాయువ్య దిక్కున చేసే ప్రయాణాలు మీకు అనుకూల ఫలితాలు అయితే ఇవ్వగలవు. ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపారం లేదా శుభకార్యాలకు సంబంధించిన పనులతో ఈ దిశగా వెళ్లాల్సి వస్తే మంచి ఫలితాలు కలిగించే అవకాశం కూడా ఉంది. ఇక ఈరోజు మీకు కలిసి వచ్చేటువంటి రంగులు వచ్చేసి ఎరుపు రంగు మరియు పసుపు రంగు. శనిదేవుడి కృప మీ మీద ఉండాలంటే ఈరోజు నల్ల నువ్వులు దానం చేయండి. శివాలయంలో దీపం వెలిగించడం, ఓం శం శనీశ్వరాయ నమః అనేటువంటి ఈ నామాన్ని 11 సార్లు జపించడం చాలా మంచిది.
ఇక ఈ యొక్క రాశివారి జీవితంలో ఒక స్త్రీ కారణంగా జరగబోయే కొన్ని సంఘటనల గురించి ముందుగానే తెలుసుకుంటే నిజంగా మీరు ఆశ్చర్యపోతారండి. ఎందుకంటే ఈరోజు మీ రాశి ఫలితంలో కనిపిస్తున్నటువంటి సూచనలు చాలా విచిత్రంగా, అదే సమయంలో చాలా శుభప్రదంగా కూడా ఉన్నాయి. ముఖ్యంగా మీరు ఇప్పటి వరకు మర్చిపోయినటువంటి ఒక వ్యక్తి లేదా ఒక దూరమైనటువంటి ఒక స్త్రీ, మీకు చాలా కాలంగా మీతో మాట్లాడాలని మౌనంగా ఉన్న ఒక మహిళ అకస్మాత్తుగా మీ జీవితంలో మళ్ళీ కనిపించే అవకాశాలు బలంగా కనిపిస్తూ ఉన్నాయన్నమాట. ఇక ఈరోజు సాయంత్రం తర్వాత వచ్చేటువంటి ఒక ఫోన్ కాల్, ఒక మెసేజ్, ఒక వార్త లేదా ఒక అనుకోని కలయిక ద్వారా మీ మనసులో ఎన్నాళ్ళుగానో నిలిచిపోయినటువంటి బాధ కొంతవరకు తగ్గిపోతుంది. మీరు ఇది మళ్ళీ జరగదు అనుకున్న విషయం కూడా ఒక్కసారిగా మారిపోవచ్చు. కొంతమంది కుంభరాశి వారికి ఒక స్త్రీ ద్వారా ఆర్థికంగా మంచి అవకాశం కూడా పొందేటువంటి అవకాశం అయితే చాలా ఎక్కువగా కనిపిస్తుందండి. మరి కొంతమందికి కుటుంబంలో చాలామంది చాలా కాలంగా ఉన్న గొడవలు తగ్గి శాంతి వాతావరణం ఏర్పడే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. అత్యంత ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటంటే ఇప్పటి వరకు మీ విలువను గుర్తించిన ఒక వ్యక్తి ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి మీ మంచితనం గురించి మాట్లాడే అవకాశం అయితే ఉంది. మీరు చేసిన సహాయం, మీరు చూపించిన ప్రేమ, మీరు చేసిన త్యాగం ఇప్పుడు ఎవరికో తప్పకుండా గుర్తుకు రాబోతుందన్నమాట. అలాగే ఈరోజు మీకు తప్పకుండా మీ జీవితంలో జరిగేటువంటి మార్పులు అనేటివి నెమ్మదిగా వస్తాయి. కానీ అదృష్టం ఒక్కసారిగా తిరిగితే ఒక్క సంఘటనతోనే జీవిత దిశ పూర్తిగా మారిపోతుంది. ఈరోజు కూడా అలాంటి శక్తివంతమైన మార్పుకి సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయండి. ముఖ్యంగా ఒక స్త్రీ చెప్పే మాట, మీరు వినే ఒక శుభవార్త లేదా మీరు అనుకోకుండా చూసే ఒక విషయం మీ ఆలోచనలను పూర్తిగా మార్చే శక్తి కూడా కలిగి ఉంటుంది. ఇంతకాలం తర్వాత నా జీవితంలో మళ్ళీ వెలుగు మొదలవుతుందా అనే భావన మీలో కలగొచ్చు. ఇప్పటి వరకు మిమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెట్టిన పరిస్థితులు కొంచెం తగ్గే సూచనలు అయితే ఉన్నాయి. మీరు నమ్మిన వాళ్ళ చేత మోసపోయినా దేవుడు మాత్రం మీ సహనాన్ని పరీక్షిస్తున్నాడనే తప్ప మిమ్మల్ని వదిలిపెట్టలేదు. అందుకే ఈరోజు మీకు కనిపించే కొన్ని పరిణామాలు సాధారణంగా కనిపించవు. కొంతమంది కుంభరాశి వారికి గతంలో దూరమైనటువంటి ప్రేమ మళ్ళీ దగ్గరయ్యే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మరికొంతమందికి ఒక స్త్రీ ద్వారా ఇంట్లో శుభకార్యాల చర్చ మొదలవుతుందండి. ఇంకొంతమందికి సంతానం, ఉద్యోగం, విదేశీ అవకాశాలు లేదా ఆర్థిక విషయాల్లో మంచి సమాచారం వినబడే యోగం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా ఒక విషయం గుర్తుపెట్టుకొని, మీ జీవితంలో వచ్చే ప్రతి వ్యక్తి యాదృచ్ఛికంగా రారు. కొందరు పరీక్షించడానికి వస్తారు, కొందరు బాధ పెట్టడానికి వస్తారు, కానీ కొందరు మాత్రం మీ జీవితాన్ని మార్చడానికి వస్తారు. ఈరోజు మీ జీవితంలో ఒక స్త్రీ అలాంటి మార్పుకి కూడా కారణం కావచ్చు. అందుకే ఈరోజు తొందరపడి ఎవరిని తక్కువ అంచనా వేయకండి. మీకు వచ్చే ఫోన్ కాల్స్, మెసేజ్లు, ఆహ్వానాలు లేదా కలయికలను నిర్లక్ష్యం అయితే చేయకండి. ఎందుకంటే వాటిలో ఒకటి మీ జీవితానికి కొత్త ప్రారంభం కూడా అవ్వబోతుందన్నమాట. ఇక ఈ యొక్క రాశి వారికి కొన్ని అద్భుతమైనటువంటి రంగాలు, కొన్ని అనుకూలంగా రంగాలు, కొన్ని ప్రతికూలమైన రంగాలు ఈరోజు ఉండబోతున్నాయండి. ఉద్యోగంలో, వ్యాపారంలో ఈ యొక్క రాశి వారికి అంతా కూడా అనుకూలంగానే ఉంది. ఎటువంటి ఇబ్బంది అయితే ఏది లేదు. ఈ మధ్య కాలంలో చాలామంది అంటే విద్యార్థుల విషయానికి వస్తే ఈరోజు చదువుపై దృష్టి పెడితే మంచి ఫలితాలు కనిపిస్తాయండి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి కొత్త ఉత్సాహం వస్తుంది. గురువుల సహాయం లేదా ఒక ముఖ్యమైనటువంటి సమాచారం మీకు ఉపయోగపడవచ్చు. అయితే ఏదైనా సరే అండి, అలసత్వాన్ని మాత్రం పూర్తిగా దూరం పెట్టాలి. ఇక కుటుంబ విషయాల్లో కూడా కొంత అనుకూలత కనిపిస్తుంది. చాలా కాలంగా మాట్లాడని వ్యక్తులు మళ్ళీ మాట్లాడే సూచనలు కూడా చాలా బలంగా కనిపిస్తూ ఉన్నాయి. ప్రేమ మరియు సంబంధాల విషయానికి వస్తే ఇప్పటి వరకు దూరంగా ఉన్న వ్యక్తి మళ్ళీ మీ వైపు రావచ్చు. మీ మనసులోని బాధను అర్థం చేసుకునే వ్యక్తి మీ జీవితంలోనే అడుగుపెట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. వివాహం ఆలస్యం అవుతున్న వారికి మంచి పరిచయాలు కూడా రావచ్చు. ఈరోజు ప్రతికూలంగా ఉన్న రంగాలు ముఖ్యంగా చూసుకుంటే స్నేహితుల విషయంలో గొడవలు అయ్యేటువంటి అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్త అవసరం అండి. ప్రయాణం చేసేటప్పుడు మీకు ఇంపార్టెంట్స్ డాక్యుమెంట్స్ కానీ, ఏదైనా పత్రాలు కానీ, బంగారం కానీ, ఇలా ఏదైనా ఇంపార్టెంట్ వస్తువులు ఉంటే కానీ తప్పకుండా జాగ్రత్తగా తీసుకెళ్లాల్సినటువంటి అవసరం అయితే తప్పకుండా ఉంది. ఇక ఈ యొక్క రాశి వారికి స్పష్టంగా అంటే ఏదైనా సరే మీ రాశి ఫలితాలను పూర్తిగా గమనిస్తే ఒత్తిడి, అవమానాలు, ఆర్థిక ఇబ్బందులు, బంధాల్లో వచ్చిన దూరాలు నెమ్మదిగా తగ్గే సమయం అయితే ప్రారంభమవుతుంది. మీరు చేసే పూజలు, కొన్ని పరిహారాలు తప్పకుండా పాటించుకోండి. కొన్ని పరిహారాలను పాటించడం వల్ల మీకు ఎటువంటి నష్టమైతే జరగదు. ముఖ్యంగా చెప్పాలంటే కనుక ఈ మధ్యకాలంలో యొక్క కుంభరాశి వారికి నరదిష్టి ప్రభావం చాలా ఎక్కువగా ఉందండి. నరదిష్టికి నల్లరాయి అయినా పగులుతుంది అని అంటారు కదా. నరదిష్టి ప్రభావం ఉండడం వల్ల మీపై నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా ఉంటుందన్నమాట. కాబట్టి నరదిష్టి పోవడానికి ఒక నిమ్మకాయని తీసుకోండి. పచ్చటి నిమ్మకాయని తీసుకొని మీ చుట్టూ 3 సార్లు తిప్పి బయట పారేయండి. ఇలా పారేయడం వల్ల మీకున్నటువంటి నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోతుందన్నమాట. నిమ్మకాయ పరిహారం చాలా మంచిది, తప్పకుండా చేసుకోండి. ఇలా పచ్చని నిమ్మకాయ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని దిష్టి తీసేసుకోండి. ఇంకా ఈ రాశి వారికి ఎప్పుడు కూడా శివారాధన తప్పనిసరిగా చాలా మంచిదండి. శివుడిని ఆరాధించడం వల్ల, శివుడికి పూజలు చేయడం వల్ల, శివుడికి అభిషేకాలు చేయడం వల్ల మీకు చాలా మంచి జరుగుతుందన్నమాట. ఓం నమ శివాయ అనేటువంటి పంచాక్షరి నామాన్ని ప్రతిరోజు కూడా 108 సార్లు తప్పకుండా జపించుకుంటూ ఉండండి. ఇంకా ఈ యొక్క రాశి వారికి ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే, మనము ప్రతిరోజు అన్ని దేవుళ్ళని పూజిస్తూ ఉంటాం, కానీ హనుమంతుని నామస్మరణ మాత్రం ప్రతిరోజు చేసుకోవాలండి. ఓం హనుమతే నమః అనేటువంటి ఈ నామాన్ని 108 సార్లు తప్పకుండా జపించుకుంటూ ఉండండి. మీకు హనుమంతుని ఆరాధన చేసుకోవడం వల్ల కూడా చాలా మంచి జరుగుతుందన్నమాట.
ఇక ఎండు మిరపకాయలు ఉప్పుతో కూడా ప్రతిరోజు మీరు అంటే వారానికి ఒక్కసారైనా దిష్టి తీసేసుకుంటూ ఉండండి. ఆదివారం రోజు కానీ మంగళవారం రోజు కానీ ఎండు మిరపకాయలు 3 తీసుకొని కొంచెం రాళ్ళ ఉప్పు తీసేసుకొని దిష్టి తీసేసుకొని మీకు నరదిష్టి ప్రభావం పూర్తిగా తొలగిపోతుంది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.